హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మాధవ్. సో ఈరోజు అయితే సండే అనమాట. నేను ఇంకా ఇప్పుడు లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మెస్కి వెళ్తున్నా టిఫిన్ కోసం. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది, మ్యాక్సిమం ఉండొచ్చు. సో లక్కీకి ఈరోజు టిఫిన్ అయితే దొరికింది, ఆలు పరోటా. సో ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ వచ్చేసి రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకోవాలి. సండే కూడా మా రూమ్మేట్ సీరియస్గా చదువుకుంటున్నాడు అనమాట. చూసారో వచ్చేసరికి మార్చేసాడు సినిమా చూస్తున్నట్టు. సర్లే, లేనప్పుడు చదువుకుంటావు, ఇప్పుడు ఏమించి సినిమా చూస్తున్నట్టు పెట్టావు, అంతే కదా. ఓకే, ఇప్పుడైతే ఇంకా వర్కౌట్ చేసుకున్నాం ఇంతవరకు ఎడిటింగ్. లంచ్కి వెళ్తున్నాం. అయితే మధ్యాహ్నం నేను లంచ్ చేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను లేచిన తర్వాత. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కాలేజ్లోనే ఇంకా అందరూ క్రికెట్ మ్యాచ్లో బిజీగా ఉన్నారనమాట. క్రికెట్ మ్యాచ్ చూడడంలో ఫైనల్స్ అవుతుంది కదా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఎరా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు? ఇండియా గెలుస్తుందా? ఎంత స్కోర్ చేస్తారంటావు? తెలీదా? సరే చూడలే, బిజీగా ఉన్నావు కదా. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావా? చూసారు కదా, అయితే పడుకున్న వాళ్ళు పడుకున్నారనమాట, మిగిలిన వాళ్ళు మ్యాచ్ చూడడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే నాకు ఇంకా వర్క్ ఉంది, ఇంకా ప్రెజెంట్ అయితే వర్క్ చేసుకుంటా. తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి ఒకటి వెళ్ళాలి. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్ళి వచ్చేద్దాం. తర్వాత వర్క్ అది ఉంది చూసుకొని, ఇంకా క్రికెట్ మ్యాచ్ కూడా ఫైనల్ అవుతుంది కదా, చూద్దాం. దట్స్ ఫర్ ది డే గాయ్స్. సో సండే రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. తిన్నామా, లేచామా, పడుకున్నామా, వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నామా. అయితే నాకు ఈరోజు వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నా. ఒక్కొక్కసారి ఈవినింగ్ స్పోర్ట్స్కి వెళ్తాం అనమాట, అయితే ఫుట్బాల్ లేదా బ్యాడ్మింటన్ ఇలా. ఈరోజు అయితే నేను ఇంకా దేనికి వెళ్ళలేదు, వర్క్ ఉంది, వర్కౌట్ చేసుకున్నా. రేపు సబ్మిషన్స్ ఉన్నాయి. అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.